హలో గాయ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సింగ్ అండ్ ఈరోజు చాలా మంచిగా వ్లాగ్ అనేది చేయబోతున్నాం ఈరోజు. సో ఇప్పుడు ఈ పాటికి ఏంటంటే ఈ కొన్ని 10 days గ్యాప్లో మనకు కొంచెం పైన కింద అవ్వచ్చు వీడియోస్లో, బట్ మనం వ్లాగ్స్ అనేది పెట్టడం జరుగుతుంది. అండ్ వ్లాగ్స్ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నా. బికాజ్ కొంచెం ఫ్రీ మైండెడ్తో బయట వెళ్ళేసి కొంచెం ఫ్రెండ్స్తో పాటు టైం స్పెండ్ చేద్దామని చెప్పి కొంచెం ఫిక్స్ అయిన. సో దాన్ని బట్టి మేము బయటకు వచ్చినాము. అండ్ మీకు కూడా కొంచెం మంచి మంచి వీడియోస్ అనేది ఇంకా వస్తాయి ఆ ఫ్యూచర్లో. సో మీరు అందరూ కోఆపరేట్ చేయండి. మీకు నచ్చుతుందంటే 100% లైక్, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే 100% చేసుకోండి. సో అందరు ప్లీజ్ సపోర్ట్ చూపించండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ప్రో అల్ట్రా ప్రో లెజెండ్ వాడి గురించి మాట్లాడిపోతే మంచి వాసన మస్తు వస్తుంది. తాగేసావా? తాగే కదా. 3000 అయిపోయింది. 31, 32. ఈ ఆయన ఓనర్, పెద్ద ఓనర్. డబ్బులు ఖర్చు చేసేది, అందరిని రోడ్డు పైన తెచ్చేది ఈ ఆయనే. లోనావాలా ట్రిప్ వేసింది ఈ ఆయనే. 43 లీటర్స్ డీజిలే పెట్రోల్ ఇది? డీజిలే. నాకు అలా అనిపించిందిరా. సారీ సార్, సమ్ టైమ్స్ ఫైనల్లీ మనం స్టార్ట్ అయిపోయినాం ఆన్ ది హైవేస్ ఆఫ్ ఓఆర్ఆర్ హైదరాబాద్. ఇట్లానే ఎగ్జిట్ కాకుండా మేము తొక్క కూడా దాటేస్తే మేము ఇంకా గతికేసారి వెళ్ళిపోతాం ముంబై వెళ్ళే బదులు. డైరెక్ట్ కరీంనగర్ అందరితో కలుద్దాం. అసలు ఏం జరిగిందంటే ట్రిప్ ప్లాన్ చేసింది నేను. మా ఇంట్లో బండి లేవు. ఒక చింగడి గాని పట్టుకున్నాం. ఆయన్ని బండి సెట్ చేయరా అని చెప్పి ఈడిని బండి సెట్ చేయరా అని చెప్పి చెప్తే ఏమన్నాడు, సరేమో బండి సెట్ చేద్దాం, మన కారు ఉంది కదా దారిలో వెళ్ళిపోతామండి. కారు రిజిస్ట్రేషన్ కాలేదు. నాకు లైసెన్స్ 3.5 నాకు వెళ్ళాలి 3 నెలల ముందు వచ్చింది. నాకు బండి నడపడం వచ్చు, ఏదో దేవుడు దయపోయాను. ఈడున్నాడా వీడికి బండికి బీ కూడా తెలియదు. వాడు బండి ఆపమంటే ఫస్ట్ గేర్లో బండి ఆపాడు. బీ అంటే ఇట్లాంటి వెళ్ళేది సార్ నేను ఇంట్లో కొట్టదు. నెక్స్ట్ ఏంటంటే ఇంత క్రేజీగా నేను నడిచినప్పుడు లాస్ట్లో ఏమైందంటే బండి దొరకట్లేదు, లేకపోతే డ్రైవర్ దొరకట్లేదు. ఈ బండికి రిజిస్ట్రేషన్ కాకపోతే మొత్తం మహారాష్ట్రలో దమ్దం చేస్తారు. ఇప్పుడు మనం ఎలాగైనా మేనేజ్ చేయాలి. ఇప్పుడు 3 రోజుల నుంచి ఇప్పుడు వెళ్ళి మనకు వచ్చి దొరికింది బండి. ఇదే బండి మన బండిలోనే పోతున్నాం. బట్ మనకి ఈసారి చూసారా ఆడ దొరికింది. ఇప్పుడు ఆడేనంటే మనకు డ్రైవర్, పర్సనల్ డ్రైవర్, అండ్ నేను వచ్చేసి సెకండరీ డ్రైవర్. ఇప్పుడు మేము అందరం మహారాష్ట్ర ట్రిప్ పోతున్నాం. చూడాలి ఇప్పుడు మనం ఎంతవరకు లాగలుగుతామో, ఎక్కడెక్కడి వరకు ఎంజాయ్ చేస్తామో చూద్దాం. చూసి ఉండండి, వెయిట్ అండ్ సీ. మన డే 1 స్టార్ట్ అయిపోయింది, అంటే డే 2 స్టార్ట్ అయిపోయింది. డే 1 వచ్చేసి మన బండిలో గడిపేసినాం నైట్ మొత్తం. అండ్ మార్నింగ్ వచ్చేసి మనం కూడా రీచ్ అయిపోయినాం మన డెస్టినీ షిరిడీకి. ఫస్ట్ మనం రీచ్ అయినాం. ఇక్కడ మనకు పూర్ణిమ కదా ఈరోజు. సో పూర్ణిమ వల్ల పౌర్ణమి అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. ఏ పౌర్ణమి మామ? గురు పౌర్ణమి మామ ఈరోజు. సో దానివల్ల అక్కడ వెళ్ళి మనం మంచి కరెక్ట్ రోజు థర్స్డే రోజే అక్కడికి వెళ్ళి మనం మంచి పూజ చేసుకున్నాం. చాలా రోజుల తర్వాత రోజులు వస్తాయి. సో దాంట్లో మనం వెళ్ళి పూజ చేసుకున్నాం. నేను మా చింగిరి బ్యాచ్ అందరం అయిపోగొట్టేసి ఇప్పుడు బయలుదేరినాం. మనకు వచ్చేసి త్రియంబకేశ్వర్ శివలింగం దగ్గర అక్కడికి మనం స్టార్ట్ అయినాం. ఇక్కడ నుంచి 112 kilometers. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూద్దాం అండ్ అడ్వెంచర్ ఎలా ఉంటుంది, మనం ఎలా చేయబోతాం, అంటే ఇంకా ఏమేమి కనిపిస్తుంది మాకు. అంటే అంతా న్యూ ఎక్స్పీరియన్స్ కదా, మహారాష్ట్రలో ఫస్ట్ టైం ఎంట్రీ మనం ఇక్కడ. అండ్ అన్నీ కొత్తగా ఉంటుంది. అండ్ ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాం. ఇక్కడ నుంచి మళ్ళీ మేము ట్రిప్ స్టార్ట్ అయిపోయి లోనావాలా వెళ్తాం. దానిది కూడా మీకు క్లిప్ వస్తుంది. సో డే 1, డే 2ది క్లిప్ మిక్స్ అయిపోయి మీకు ఒకరోజు వీడియో వస్తుంది ఏమో. దాని తర్వాత డే 3, డే 4ది కలిపేసి ఒకసారి వస్తుంది. సో అలా నడుపుతాం ఈరోజు. అండ్ ఇదిగోండి ఈరోజు అప్డేట్. మా చింగిరి బ్యాచ్ స్వరూప్ బాయ్, ఆయన మా చింగిరి బ్యాచ్ సిద్ధార్థ్, ఆయన ఫోన్ కాల్లో ఉన్నాడు. అండ్ ఇక్కడ మా థార్ చింగిరి బ్యాచ్ ప్రణీత్ మామ, హాయ్. సో బ్యాచ్ మనది. సో మేమందరం ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. చూద్దాం ఇప్పుడు ఎంతవరకు ఏం వెళ్తుంది. ఇప్పుడు వచ్చేసి మనము గుడివాడ వచ్చేసినాం. మొత్తం అంతా
మంచిగా ప్రశాంతంగా బొట్లు పెడుతున్నారు మా వాళ్ళందరికీ. చిన్నగా వెళ్తున్నారు చూడు. స్కూల్ బాయ్ వెళ్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్. శంభో శంకర, హర హర మహాదేవ్, శంభో శంకర. అమ్మ దర్శనం అయిపోయిందమ్మా. దర్శనం కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఫుల్లీ ఎంజాయ్డ్. అమ్మ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. ఎలా అనిపించింది? బాధగా ఉంది. బాగా అనిపించింది. బాధ అనిపించిందా? బాగా అనిపించింది. నీకు? చాలా బాగా